జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి కన్ను అనేది నీ మీద పడింది. బిడ్డ, కోటిలో ఒకరికి మాత్రమే దక్కే రాజయోగము నీకు మాత్రమే దక్కగలుగుతుంది. ఇది నువ్వు మాత్రమే వినగలుగుతున్నావు తల్లి అని మన వారాహి అమ్మవారైతే మంచి సందేశం మన కోసం అందిస్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నావు? నువ్వు బాధపడుతున్న బంధం నిన్ను పట్టించుకోలేదని దిగులు పడుతూ ఉన్నావు కదా తల్లి. అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను. నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను తల్లి. నీ జీవితం ఎలా ఉండబోతుందో చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏమి చేస్తే నీ జీవితం మారుతుందో నీకు చెప్పడానికి వచ్చాను బిడ్డ. శ్రద్ధగా విని చూడు తల్లి. నువ్వు నా బిడ్డవి అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. నీకెంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇలాంటి కుటుంబం దొరికింది. అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు బిడ్డ? నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనే వాళ్ళని అసలు పట్టించుకోవటం లేదు. నీ వల్ల ఎంత బాధపడుతున్నావో నీకు తెలుస్తుందా? అమ్మా, నేను ఇదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలనే కదా. ఒప్పుకుంటాను. కానీ ఎంత సంపాదించినా ఏమి లాభం చెప్పు? నీతో కుటుంబం గడిపిన ఆనంద క్షణాలు, నీ కుటుంబానికి డబ్బులు ఇస్తున్నావు, కోరింది ఇస్తున్నావు, కానీ వారి ముఖంలో కొంచెమైనా ఆనందం ఉందా చెప్పు బిడ్డ? ఎనలేని ధనం ఉంది కానీ ఆనందం లేదు. ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడు చూడు. వారి సంతోషంలో పాలు పంచుకునే చూడు. అప్పుడు నీకు తెలుస్తుంది బిడ్డ, నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం, నీ ప్రేమ కూడా ఎంతో అవసరమని ఆ విషయం నీకు అర్థమవుతుంది. ఇదంతా నీకెందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నా బిడ్డవు కాబట్టి. ఎంతో మంచిదానివమ్మ, కానీ డబ్బు వ్యామోహంలో పడి నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇదంతా వారి కోసమే కదా నేను చేస్తున్నానే భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు చూడు బిడ్డ. డబ్బు అవసరమే, డబ్బు ఒకటే అవసరం కాదు. నీకు నీ కుటుంబం చూసుకోవాలి కదా. నీ కుటుంబ బాధ్యత నీపై ఉంది తల్లి. నీ కుటుంబానికి కావాల్సినవన్నీ అందిస్తే సరిపోదు. వారు సంతోషంగా ఉన్నారో లేదో అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీపై ఉంది. చాలా వరకు డబ్బులు ఇస్తే సంతోషంగా ఉండాలి, అందులోనే ప్రేమను వెతుక్కునేవారు ఉన్నారు బిడ్డ. నీ కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. డబ్బు వారి అవసరాలు మాత్రమే తీరుస్తుంది, కానీ నీ ప్రేమ వారిని సంతోషపెడుతుంది. మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు వారికి మిగిలిస్తుంది. అర్థమైంది కదా బిడ్డ? నీ ధనం కంటే కూడా నీ ప్రేమ ఎక్కువ వారి మీద ప్రభావం చూపుతుంది తల్లి. అందుకే నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఇక నీ కుటుంబం అంతా ఆనందంగా ఉండు. నీ కుటుంబంతో ఆనందంగా ఉండు. ఈ విషయాన్ని నీకు చెప్పడానికి పరుగున వచ్చాను బిడ్డ నీ దగ్గరికి. ఎందుకంటే జరిగిపోయే కాలం మళ్ళీ రాదు. ఈ సందేశం తప్పకుండా విని తీరాల్సిందే తల్లి. ఎందుకంటే గడిచిన కాలం వెనక్కి రాదు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని ఇంటి బయటే వదిలిరా. లోపలికి వచ్చాక నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు మాత్రమే నీకు కనిపించాలి. వారిని నిర్లక్ష్యం చేసిన రోజులు ఎప్పుడూ కనిపించకూడదు బిడ్డ. జరిగిందేదో జరిగిపోయింది. వారిపైన ఇప్పటికైనా సరే శ్రద్ధ పెట్టు. కాస్త ప్రేమను వారికి పంచు. వారు ఎవరైనా సరే బిడ్డ, తల్లిదండ్రులు, బంధం, పిల్లలు నీ నుంచి కోరుకునే ప్రేమను ప్రసాదించు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ప్రసాదిస్తానమ్మా. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావో బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి. నువ్వు ఏ పనిలో అయితే విజయాన్ని సాధించాలని సంతోషంగా గడపాలి అన్న అది కేవలం నీ కుటుంబంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. ఇకనైనా సరే సంతోషంగా ఉండు. వాడిని సంతోషంగా చూసుకో. ఇక నువ్వు ప్రతి పనిలో కలుస్తూ పోతావు.
ఇది నీ తల్లి ఆశీస్సుతో పట్టిందల్లా కూడా నువ్వు బంగారం అవుతుంది. ఇక నుంచి అయినా సంతోషంగా ఉండు. అలాగే ఈ నవరాత్రుల్లో తప్పకుండా నా నామాన్ని జపిస్తూ ఉండు. ముఖ్యంగా నాన్ వెజ్ అనేది తినకుండా ప్రతినిత్యము కూడా నా పేరు మీద దీపం వెలిగించి నా నామాన్ని జపిస్తూ ఉండు. నువ్వు కోరిందల్లా నీకు అందజేస్తాను. నా నవరాత్రుల్లో నువ్వు కోరింది నీకు దక్కబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పిందల్లా విన్నావు కదా. అలాగే డబ్బు కోసం ఎక్కువ వెంపర్లాడకుండా నీ కుటుంబంతో కూడా సమయాన్ని కేటాయించు. నీకంతా కూడా మంచే జరుగుతుంది అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. అలాగే మనకి వారాహి నవరాత్రులు అనేవి ఈ 26 నుండి జూలై 4 వరకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు రోజు అమ్మవారికి మీరు దీపం వెలిగించి చిన్న బెల్లం పానకాన్ని నివేదనగా ఇవ్వండి. ఏదేదో చేయాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మకి మనము దీపం పెట్టి కొబ్బరికాయలో దీపం పెడితే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయండి. అలాగే అమ్మవారి నామాన్ని ఈ నవరాత్రుల్లో మీరు చదువుతూ ఉండండి. అలాగే నాన్ వెజ్కి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తే చాలా మంచిది. ఈ 9 రోజులు తప్పకుండా ఈ గుప్త నవరాత్రులు మీరు ఈ విధంగా ఉండండి. మీరు కోరిందల్లా కూడా అమ్మవారు మీ చేతిలో తప్పకుండా పెడతారు. ఈ వీడియో అందిన వారందరూ కూడా అదృష్టవంతులు. తప్పకుండా ఓం శ్రీ వారాహిదేవి నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము కూడా చదవండి. మీకంతా కూడా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.